కాకినాడ జిల్లా ధర్మవరంలో కల్తీ నూనె తయారీ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. జంతువుల కొవ్వు, క్రూడ్ ఆయిల్ తో వంట నూనెగా విక్రయిస్తున్న నిందితుడిని అరెస్టు చేశారు. పిఠాపురం మండలానికి చెందిన బండారు పనిప్రసాద్ అనే వ్యక్తి గత 4 నెలలుగా గుట్టు చప్పుడు కాకుండా ఈ కల్తీ దందాన్ని నడిపిస్తున్నాడు. వంట నూనెలో జంతువు కొవ్వు, క్రూడ్ ఆయిల్ ను కలిపి ప్యాకింగ్ చేసి మార్కెట్లో కుదులుతున్నాడు. సమాచారం అందుకున్న ఆయిల్ తయారీ కేంద్రంపై మెరుపుదాడి చేశారు. 844 కేజీల నకిలీ నూనెతో పాటు 1,50,000 విలువైన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రత్తిపాడు మండలంలో ధర్మవరం గ్రామం. ఈ గ్రామం నుంచి ప్రత్తిపాడు ఎస్ఐ గారు లక్ష్మీకాంతం గారికి వచ్చిన నమ్మకమైన సమాచారంతో అందులో భాగంగా ఈ జంతు క్రొవ్వులు వాటిని అడల్టరేషన్ చేసి ఎవరైతే చేస్తుందో దాని మీద నిఘా పెట్టమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మాకు సంబంధించి తునిలో ఇలాంటి కేసు ఒకటి రిపోర్ట్ అవడం జరిగింది. ఇందులో భాగంగా నిన్నటి దినం 26వ తారీఖున ధర్మవరం గ్రామం నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్తో మన ఎస్ఐ గారు లక్ష్మీకాంతం గారు మధ్యవర్తులైనటువంటి రెవెన్యూ ఆఫీసర్ సమక్షంలో దాడి చేయడం, ఆ దాడిలో బండారు ఫణిప్రసాద్ అనే వ్యక్తిని అనుమానాస్పదంగా పట్టుకుని వెరిఫై చేస్తే ఇది పెద్ద స్కామ్ అనొచ్చు. ఒక పెద్ద ఫుడ్ అడల్టరేషన్ సంబంధించి ఒక పెద్ద ఎత్తున ఆయన తయారు చేస్తున్నాడు. ఈయన ఏంటంటే ప్రజలకి ఈరోజు ఎంతో అనారోగ్యానికి గురి కాబడుతున్నటువంటి వంట నూనెలో కల్తీ చేస్తున్నాడు అండ్ వంట నూనెలుగా అమ్ముతున్నాడు. ఏదైతే వంట నూనె కాదు. ఈయన ఏంటంటే కాకినాడ పోర్ట్ అందరికీ తెలిసింది, అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ తెస్తున్నాడు. అలాగే చందుర్తి, పిఠాపురం లేకపోతే కొన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి జంతువులకు సంబంధించిన అవశేషాలు లేకపోతే జంతువుల క్రొవ్వు, అది ఆవుదా, గేదె లేకపోతే రకరకాలు వాటిని కలెక్ట్ చేసి ఎన్నిటిని కూడా హై టెంపరేచర్లో పెద్ద గంగాలలో మరిగించి ఆ వచ్చిన తర్వాత ఏదైతే ద్రవ పదార్థం వస్తుందో దాన్ని ఒక ఆయిల్ కింద చూపిస్తూ ఆల్రెడీ దగ్గర 15 కేజీ టిన్లు ఉన్నాయి. అన్నింటిలో కూడా ప్యాక్ చేస్తూ బరంపురం ఏరియా కానీ వేరే ఇతర ప్రాంతాలు కూడా పంపిస్తున్నట్టుగా మనకు అక్కడ ఉన్న మెటీరియల్ బట్టి తెలిసింది. కాబట్టి ఇందులో ఆయన దీనికి వాడుతున్నటువంటి ఈ 15 లీటర్ల డబ్బాలు ఒక 56 ఉన్నాయండి. అలాగే క్రూడ్ ఆయిల్ కూడా ఒక 4 డబ్బాలు ఉన్నాయి. అలాగే గ్యాస్ సిలిండర్లు ఇందులో ఒక 2 ఉన్నాయి. గ్యాస్ స్టవ్ ఉంది, పెద్ద గంగాలం ఉంది, చూసారు పెద్ద గంగాలం ఉంది. అలాగే ఖాళీ డబ్బాలు ఒక 26 ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్యాకింగ్ మెటీరియల్ ఇవన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఈయన కాకుండా ఈయన సహకరిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమంలో వాళ్ళందరినీ కూడా ఈ కేసులో ముద్దాయిల కింద ఈ కేసులో పెట్టడం జరుగుతుందండి. వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ గా చర్యలు తీసుకుంటాం.